తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంచలనం. నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు జనార్దన్ రెడ్డి రైతు తనకున్న పొలం మార్టిగేజ్ చేసి రద్దు కొరకు 3600 రూపాయలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని గుమస్తాకు లంచం ఇచ్చి సుమారు 20 రోజులు కావస్తున్న మార్టిగేజ్ రద్దు చేయకపోగా మరింత లంచం కావాలని డిమాండ్ చేయడంతో నేరుగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఫోన్ చేసిన బాధితుడు ఫోన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే కార్యాలయం చేరుకుని సబ్ రిజిస్టర్ సుధాకర్ ను నిలదీసి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అప్పటికప్పుడే చరవాణిలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తమ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలకు లంచగొండికి స్థానం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం. శ్రీకాళహస్తి పట్టణంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆకస్మిక తనిఖీ. ఎమ్మెల్యేకి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన బాధిత రైతు. 20 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, మా పని కావటం లేదు. లంచం కూడా ఇచ్చా, 3400 రూపాయలు లంచం ఇచ్చాను, అయినా పని కావటం లేదు, తిప్పుకుంటున్నాడు. నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు, అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే ధర్మా అని చెప్పి ఫోన్ చేసినాడు. ఇదే రకంగా నాకు 2-3 దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని, లేకుంటే ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి, పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు దొబ్బే వ్యవహారాలట. తప్పకుండా ఈ సబ్ రిజిస్టర్ మీద చర్యలు తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నామో వాళ్ళు 100% సస్పెండ్ చేస్తాం. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, ఇన్ కేస్ ఎక్కడన్నా సరే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యేకి ఫోన్ చేయండి, నేనే స్టేషన్కి వస్తా, నేనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తా. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, లంచగొండ ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది లోకేష్ గారి ప్రభుత్వం. తప్పకుండా ఇవన్నీ కూడా ఆనెస్టీకి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు నీట్ గా పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు దొబ్బే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. ఎక్కడ మేము ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించకుండా కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చెడ్డ పేరు వస్తాం. తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉండా, ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి. ఇక సుబ్బు అని చెప్పి ఇంకోటి ఉన్నారంట ఏజెంట్, అతను కూడా ఏజెంట్ లోపలేమన్నాడికి ఏజెంట్ కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ. డెఫినెట్ గా ఇద్దరి మీద చర్యలు ఉంటాయి. ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాను, అంతమంది నన్ను ఎన్నుకున్నారు, ఎక్కడైనా సరే లంచగొండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నాం, లేదా నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. వీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ హూమ్ సో ఎవర్, ఎవరన్నా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది. ఇది తెలియజేసుకుంటూ ఇది కాళహస్తిలో జరిగింది. నేను డైరెక్ట్ గా వచ్చిన ఇదే రకంగా అందరు ఎమ్మెల్యేస్ కోరుతా ఉంటా, ఎక్కడైనా సరే సబ్ రిజిస్టర్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడేటంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు పోవాలా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ జై హింద్, జై జగన్. తాతగారికి ఇండిపెండెంట్ చేసి ఒకటాన్ని పనిచేశాను, ఇప్పుడు కూడా సార్ గారు పనిచేశాను. నాకు బ్యాంకులో పెట్టిన మార్టిగేజ్ పొలాన్ని రద్దు చేసుకున్నది 1వ తేదీ నుంచి 20 మాటలు తిప్పిస్తుంది. నా వెనక నా మనవ వచ్చి మిగతాలు చేస్తున్నారు. వాళ్ళు అడిగిందని ఇస్తుంది, నేను పట్టించుకోకపోయి ఆయన నిన్న సబ్ రిజిస్టర్ వస్తే గొడవకు వస్తాడు, మధ్యస్థం కొట్టొస్తాడు ఆయన. నేనేం చేయాలా? నాకు వాళ్ళ తాతగారి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి నేను ఫోన్ చేశాను. సార్తో కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు. కానీ న్యాయం లేదు కదా, ఏ పనికి ఎక్కడ ఎంత లంచము ఎంత తీస్తున్నారని ఒక బిల్ పెట్టి ఎక్కడ వేశారు సార్? ఎవరో మోసం చేశారని అక్కడ రిజిస్టర్ చేశారు బోర్డు. మీరు ఒప్పుకోకపోతే మోసం జరుగుతుందా? రైతు చేసుకోగలుగుతాడా? ఇంకొకటి చేసుకో, అక్కడ మాత్రం బోర్డు వేసారు. వీటికి తెలియదా నీకు? ఎంత చేస్తున్నావు, ఎంత పడుతున్నావు, ఒక లంచం ఎంత, ఒక మార్టిగేజ్కి ఎంత, రద్దుకి ఎంత, రిజిస్టర్కి ఎంత, ఒక కన్వర్షన్కి ఎంత. ఒక రైతు చెప్తాడు కన్వర్షన్ 30,000 చంద్రబాబు కట్టుకొని 70,000 లంచం తీసుకున్నాడు. వీటి ఏమొస్తున్నాడు నిన్న ఈ వారం రోజులు నాకు అనుభవం తెలుస్తున్నది. అందుకనే సార్ ఫోన్ చేసిన, న్యాయం చేస్తాడు సార్. వాడు తాత దగ్గర పవర్ ఉంది, ఆయన మాట చెప్తే తప్పేవాడు కాదు. అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేశా. కరెక్ట్గా వచ్చాడు, చర్యలు తీసుకుంటాడు, బాగా జరుగుతుంది నేను ఒప్పుకుంటాను సార్. చాలా సంతోషం. వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా దొరికితే అందరూ వచ్చేసేవాళ్ళు. ఆ తాతగారు వచ్చి పరిష్కారం చేసేవాళ్ళు. వాడు ఊరుకుని పోతే నాయన మన ఉద్యోగాలతో మనం సర్దుకొని పోతాం అనేవాడు. చాలా సద్గుణం ఉంటుంది.